జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈనాటి మంచి మాట, జ్యేష్ఠ మాసం గురించి తెలుసుకుందాము. దాని ప్రాముఖ్యత విశేషత తెలుసుకుందాము. చైత్రము, వైశాఖము తర్వాత వచ్చే జ్యేష్ఠమాసంలో చేసే పూజలు, జపాలు, పారాయణలకు విశేష ఫలం ఉంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. జ్యేష్ఠంలో విష్ణు సహస్రనామ పారాయణము అనంత ఫలాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో ఎన్నో ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. దశ పాపహర దశమి. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష దశమిని దశ పాపహర దశమి అని పిలుస్తారు. అంటే 10 రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థము. ఆ రోజు గంగామాత అవతరించిన రోజుగా చెప్తారు. అందుకే ఉత్తరాదిన గంగా దశహర గంగోత్సవంగా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతి పాత్రమైన రోజు. గంగాదేవి మాహాత్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి, కౌస్తుభము, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణము, మహాభారతంలో గాంగేయుని అంటే భీష్ముని వృత్తాంతంతో వర్ణించారు. వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్లు రామాయణ గాథ. ఆ రోజున నల్ల నువ్వులు, పేలాల పిండి, బెల్లము నదిలో వెయ్యాలి. అలాగే చేపలు, కప్పలు, తాబేలు లాంటి జలచరాల రజత ప్రతిమల నీటిలో వదలడం విశేషమైన పుణ్యదాయకము. ఈ రోజున ఇష్టదైవాన్ని పూజించాలి. ఆలయాలను సందర్శిస్తే శుభం జరుగుతుందని చెప్తారు. నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఆ రోజు వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే జీవితకాలానికి సరిపడే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ పర్వదినం రోజున చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుకే నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజు ఉపవాసం చెయ్యాలి, నేలపై నిద్రించాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామున నిద్రలేచి పూజ చెయ్యాలి. అష్టాక్షరీ మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ అని పూజించాలి, జపించాలి. అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెప్పుకొని హారతినివ్వాలి. అతిథులను పిలిచి భోజనం పెట్టడం, బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సహా దాన ధర్మాలకు ఇది సరైన రోజని పండితులు చెప్తున్నారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని, ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసము. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి చేసినట్లయితే 24 ఏకాదశుల ఫలితము పొందుతారు అని చెప్తున్నారు. దశహర. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహర అంటారు. ఇది దుర్దశాలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఆ రోజు నది స్నానాలు చెయ్యాలి. అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానం ఆచరించి సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం. మహాజ్యేష్ఠి. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అంటారు. ఆ రోజున తిలలు దానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగులు, చెప్పులు దానం చేసిన వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం చెబుతుంది. వామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చెయ్యాలి. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండగ. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు. ఇక జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత వచ్చే రోజు నుండి 13వ రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు 10 కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులే కావాలని మనసారా కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశి. ఇంకా అంటే అమావాస్య ముందు వచ్చే ఏకాదశి, అపర ఏకాదశి, సిద్ధ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి. ప్రదోష కాలంలో శివునికి అభిషేకము, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత్యువు దరిచేరదు, యశస్సు, కీర్తి, ఆరోగ్యము లభిస్తాయి.
ఇక జ్యేష్ఠమాసము బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని చెబుతారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మరి మనము కూడా జ్యేష్ఠమాసంలో వ్రతాలు, జపాలు, దానాలు ఆచరించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదామా? జై శ్రీమన్నారాయణ. కొనకళ్ళ సంధ్యారాణి.